పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన మరియమాత సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి. 3వ దినమున గలిలయలోని కానాను పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని యేసుతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని పలికెను. ఆ తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా ఈనాడు అనగా ఫిబ్రవరి 5వ తారీఖున గుణదల కొండపై మరియమాత పాద సన్నిధిలో సాయంత్రం 5:30 గంటలకి దివ్య బలి పూజను సమర్పించేట అదృష్టం నాకు దొరికింది. కాబట్టి మీరందరూ కూడా సాయంత్రం వీలున్నటువంటి వారు, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఆ పూజల్లో పాల్గొనండి. రాలేనటువంటి వారు లైవ్ ద్వారా వీక్షించి ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు పొందుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మన యూట్యూబ్ వీక్షకులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. మీ అందరి కోసం నేను ఆ మరియ తల్లి యొక్క పాద సన్నిధిలో దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాను. నా నంబరు ఉన్నటువంటి వాళ్ళు, పూజ కావాలి అనుకున్నటువంటి వారు, మీ పేర్లు ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల్లోపులు పంపించడానికి ప్రయత్నం చేయండి. నేను మరలా వాటన్నిటిని రాసుకోవాలి. బహిరంగంగా చదవటానికి కుదురుతుందో లేదో తెలియదు, కానీ తప్పనిసరిగా మీ అందరి ఉద్దేశాల కొరకై నేను పూజను అర్పించటానికి నేను మాటిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం చాలాసార్లు విని ఉన్నాం. విన్న ప్రతిసారి కూడా మరియ తల్లి కానాపల్లి పెళ్లిలో చేసినటువంటి సహాయం మనకి ఒక నూతనమైన ఆలోచనని, ఒక నూతనమైనటువంటి అభయహస్తాన్ని, ధైర్యాన్ని మనకిస్తుంది. ఆ మరియ తల్లి కానాపల్లి పెళ్లిలో ఏర్పడిన కొరతను తన కుమారునికి చెప్పి ఏ విధముగా తీసివేసిందో, నా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని కొరతలను కూడా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని సన్నిధిలో వేడుకొని, నా కష్టాలలో, నా బాధలలో ఆ తల్లి నాకు సహాయము చేస్తుందని ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక అభయహస్తం మనకి కానాపల్లి పెళ్లి అద్భుతాన్ని చదివిన ప్రతిసారి కూడా మరియమాత మనకి ప్రసాదిస్తుంది. ప్రియులారా, లూర్దు నగరములో, ఫ్రాన్సు దేశములో మరియమాత దర్శనమిచ్చినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు. ఇప్పటికీ కొన్ని వేల, లక్షల అద్భుతాలు అక్కడ జరిగాయి. వాటిలో, అక్కడ జరిగిన అద్భుతాలలో మొదటి వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతాన్ని ఈ రోజున నేను మీ ముందు ఉంచాలి అనుకున్నాను. 1858వ సంవత్సరంలో లూయి బూరెట్ అనేటువంటి వ్యక్తి ఆ మరియమాత పాద సన్నిధికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ లూయి బూరెట్ గారు, ప్రియులారా, బొగ్గు గనులలో, కొందరు తెలుసు కదా, బొగ్గు గనులలో పనిచేసేటువంటి వాడు. ఆ రోజుల్లో బాంబులు పెట్టి ఆ బొగ్గుని పగలగొట్టి ఆ బొగ్గుని కోరియలలో నుంచి బయటికి పంపించేవాళ్ళు. ఈ వ్యక్తి కూడా ఒక రోజున ఈ పని చేస్తుంటే, శ్రమతో కూడుకున్న పని, ఈ పని చేస్తున్న సమయంలో ఒక పెను ప్రమాదం జరిగింది. నిజానికి ఆ ప్రమాదంలో
ఇతడు చనిపోతాడు అనుకున్నారు, కానీ దేవుని కృప వలన జీవించాడు. అయితే ఈ ప్రమాదంలో ఈ లూయి బూరెట్ గారు తన యొక్క కుడి కంటిని పోగొట్టుకున్నాడు పూర్తిగా. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతోమంది డాక్టర్లను కలిశాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ ప్రపంచంలో నీకెవ్వరూ కూడా పోయిన కంటిని రప్పించలేరయ్యా, అది పూర్తిగా పోయింది, ఇక అది తిరిగి వచ్చేట అవకాశం లేదు అని చెప్పారు. అయితే ఈ లూయి బూరెట్ గారు గొప్ప మరియా మాత భక్తుడు ప్రియులారా. ఆయన 1858వ సంవత్సరంలోనే లూర్దు నగరానికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, పూజల్లో పాల్గొన్నాడు. పూజల్లో పాల్గొన్న తర్వాత ఆ మరియమాత బెర్నదెత్తుకు చూపించినటువంటి ఆ యొక్క కొలను దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ఆ నీటిని తీసుకొని ఒక్కసారి ముఖం మీద పోసుకొని ఆ ముఖాన్ని కడుక్కోవటం ప్రారంభించాడు, తన కంటిని తుడుచుకోవటం ప్రారంభించాడు. అతను చెప్పిన సాక్ష్యం, నా కళ్ళు ఆ నీళ్లు తాకగానే మొదట మంట పుట్టటం ప్రారంభించాయి. ఆ మంట ఎక్కువయింది. తెలియనటువంటి దురద కంటిలో నిదానంగా నాకు తెలియకుండా కన్ను తెరుస్తుంటే, అప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుండి నా కన్ను పూర్తిగా పోయినటువంటి వాణ్ణి మసకగా కనబడటం ప్రారంభించింది. చివరికి నా కంటి నుండి ఈ కుడి కంటి ద్వారా నేను పూర్తిగా అన్ని విషయాలు కూడా చూడగలటం ప్రారంభించాను. ఈ అద్భుతం ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మాత్రమే, ఆ మరియ తల్లి ఆ పుణ్యక్షేత్రంలో చెప్పినట్లుగా ఆ కొలనులో, ఆ లూతు నగరంలో ఉన్నటువంటి నీటి కొలనులో నేను కడుక్కోవటం ద్వారా అనే విశ్వాసంతో నేను పొందుకున్నాను అని చెప్పటం జరిగింది. ఈ అద్భుతం జరిగిన తర్వాత శ్రీసభ ప్రియులారా కొంతమంది డాక్టర్లని అపాయింట్ చేసి అతనికి నిజంగానే కన్ను పోయిందా అంతకుముందు, ఆ తర్వాత అతనికి ఆ క్షణంలోనే కన్ను వచ్చిందా, ఈ వివరాలన్నిటినీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఇది నిజంగా మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా మాత్రమే జరిగింది అని నిర్ధారణ గావించబడింది. లూర్దు నగరంలో శ్రీసభ ద్వారా అధికారికంగా నిర్ధారించబడినటువంటి అద్భుతాలలో ఇది ఒక గొప్ప అద్భుతం ప్రియులారా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కానాపల్లిలో కొరతను తీర్చినటువంటి ఆ మరియ తల్లి మనందరి జీవితాలలో కూడా ఈ లూయి బూరెట్ గారి జీవితంలో కొరతను తీర్చినట్లుగా, ఆ పోయిన కంటిని రప్పించినట్లుగా మనందరి జీవితాలలో కూడా తన మధ్యస్థ ప్రార్థన ద్వారా, తన కుమారుని సన్నిధిలో వేడుదల ద్వారా మనందరికీ కూడా సహాయము చేస్తుంది. మనము చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ మరియమాతని మన కుటుంబాలకు ఆహ్వానించుకోవాలి. ఆ మరియమాత చెప్పినట్లుగా మీరు ఆయన చెప్పినట్లుగా చేయుడు అన్నట్లుగా క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారముగా మనం జీవించాలి. ప్రియులారా, ఈనాడు మనం కానాపల్లి పెళ్లిలో జరిగిన అద్భుతాన్ని కొంచెం లోతైనటువంటి దృక్కోణముతో, లోతైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ధ్యానం చేయడానికి ఒక్కొక్క వాక్యాన్ని ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. పాత అనువాదములో ఏమని ఉంటుందంటే, 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానాలోని పెళ్లిలో ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ పాత అనువాదం అని ఎందుకన్నానంటే, నేను వాడేది 27 సంవత్సరాల క్రితం ప్రింట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా కథోలిక బైబిల్ రీప్రింట్ చేయబడింది. అందులో ఏమని ఉంటుందంటే 3వ దినమున అని రాయబడి ఉంటుంది. 2 దినములు గడిచిన పెదప అన్నా కానీ 3వ దినము అన్నా కానీ 2 కూడా ఒకటే ప్రియులారా. అయితే ఇక్కడ 3వ దినము అని ఎందుకు రాయబడి ఉంది ప్రియులారా? మీరు ముందుగానే గమనించాలి. మొదటి 3 సువార్తలు వేరు, అంటే వాటిని సారూప్య సువార్తలు అంటారు. అవి మనకి ఇట్టే అర్థమైపోతాయండి. కానీ యోహాను సువార్త కొద్దిగా వేదాంత భావాలతో, లోతైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటి సువార్త ప్రియులారా. కాబట్టి కొంచెం లోతుగా మనము దానిని చదువుకోవాలి, ధ్యానించాలి.
మూడవ దినమున 2 దినములు గడిచిన పెదప. ఎందుకని? యోహాను గారి యొక్క పరమార్థం ఏమిటి అంటే, రక్షణ ప్రణాళికనంతటినీ కూడా 3 దినాలతో పోలుస్తాడు యోహాను గారు. మొదటి దినం దేవుడు సృష్టిని కలిగించినటువంటి దినం. ఆ 7 రోజులు కూడా, ఆ పవిత్రమైన దినాలన్నింటినీ కూడా మొదటి దినంగా పోలుస్తారు యోహాను గారు. రెండవ దినం ప్రియులారా, అవ్వ ఆదాములు పాపము పడి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే వరకు కూడా పాపములో మ్రగ్గుతున్నటువంటి ఆ చరిత్రనంతటినీ కూడా రెండవ దినముతో పోలుస్తారు యోహాను గారు. ఇక మూడవ దినం అంటే ఏమిటి? రక్షణ కొనివచ్చినటువంటి ఆ దినాలని, ఈ రక్షించబడిన దినాలని మూడవ దినముతో పోలుస్తాడు యోహాను గారు. పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వివాహము, జ్ఞాన వివాహము అనే పదానికి గొప్ప పరమార్థం దాగి ఉంది. ప్రియులారా, ఆదిలో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు వచనాలు చదువుకుంటే, దేవుడు అవ్వ ఆదములతో ఏమని చెప్తాడంటే, వారిని ఆశీర్వదించి వారితో అంటాడు, మీరు పెక్కుమంది బిడ్డలను కని భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి అంటారు. వారిని ఆశీర్వదించటం ద్వారా దేవుడే స్వయముగా మొట్టమొదటి వివాహాన్ని జరిపించాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో మొట్టమొదటి అద్భుతాన్ని చేసింది ఒక వివాహములో. ప్రియులారా, అదేవిధంగా మనం సువార్తలో చదువుతాం, యేసు ప్రభు పలుమార్లు ఇదిగో ఒక యజమానుడు తన కుమారుని యొక్క వివాహం కొరకై ఇదిగో అందరినీ కూడా ఆహ్వానించారు, కానీ కొలది మంది మాత్రం వచ్చారు అంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, వివాహం అనేటువంటిది ఇక్కడ పరమార్థముతో కూడినటువంటి పదం. వివాహం అనేటువంటిది లోక కళ్యాణము అనే పరమార్థముతో మనం ఆలోచించాలి. చివరిగా మనము దర్శన గ్రంథము చివరి అధ్యాయాలు మనం చదువుకుంటే 20-21 వచ్చిన అధ్యాయాలు మనం చదువుకుంటే అక్కడ కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కానాపల్లి వివాహం అనేటువంటిది లోకానికి, మానవాళికి సూచనగా ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. మరొక మాటను కూడా మీకు ఈ సందర్భంగా వివరించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఎప్పుడైతే మరియమాత అక్కడ లోటును గుర్తించిందో, ద్రాక్షారసం అయిపోయిందని గుర్తించిందో, ఎవరు చెప్పకపోయినా కానీ తన కుమారుని దగ్గరికి వెళ్ళి, అయ్యా వారికి ద్రాక్షారసము లేదు అని పలికారు. అక్కడ ప్రభువు పలికిన మాటను ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనములో, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ప్రియులారా, నేను కొన్నిసార్లు లోతైనటువంటి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కథోలిక బైబిల్ని, ప్రొటెస్టెంట్ బైబిల్ని కూడా పక్కపక్కన పెట్టుకొని చదువుతాను. ఇక్కడ ప్రొటెస్టెంట్ సహోదరుల యొక్క అనువాదంలో ఏమనంటుందంటే స్త్రీ అని ఉండదండి. యేసుప్రభు మరియతలని స్త్రీ అని సంబోధించడు. అమ్మా అది నాకేమి నీకేమి అంటాడు. అమ్మా అది నాకేమి నీకేమి అంటాడు. కానీ అక్కడ ఉండవలసింది స్త్రీ అనే పదమే కరెక్ట్ ప్రియులారా. ఎందుకని అంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు ప్రియులారా ఏమంటారంటే, సైతానుతోటి నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరము కలిగింతును అంటారు. అక్కడ స్త్రీ అనే పదం వాడబడింది. ఆ ఆది ఏవని స్త్రీతో పోల్చాడు. మరలా మనకి రక్షణ రావాలంటే మరొక స్త్రీ, అక్కడ స్త్రీకి విరుగుడు, ఇక్కడ స్త్రీ అని చెప్పటము కొరకై గ్రీకు భాషలో, అధికారిక భాషలో, బైబిల్ నూతన నిబంధన రాయబడినటువంటి ఆ గ్రంథములో అక్కడ స్త్రీ అనే వాడబడింది. స్త్రీ అంటమే కరెక్ట్. కొంతమంది అదిగదుగో మరియతలని స్త్రీ అంటున్నాడు కదా, గౌరవం ఇవ్వటం లేదు కాబట్టి మనం కూడా గౌరవం ఇవ్వట్లేదు అంటే అది జ్ఞానం లేనటువంటి వాళ్ళు పలికే మాటలు. ఇక్కడ ప్రభువు స్త్రీ అని ఎందుకు అన్నారంటే ప్రియులారా, ఆ మరియ తల్లి మామూలు తల్లి కాదు. ఆదిలో ఏవమ్మ మొదటి స్త్రీ చేసినటువంటి ఆ అవిధేయత వలన కలిగిన పాపానికి విరుగుడునిచ్చే స్త్రీ ఈ రెండవ స్త్రీ అయిన మరియ తల్లి అని చెప్పటం కోసం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మరియమాత యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, అయ్యా వారికి ద్రాక్షారసము లేదు. ప్రియులారా, ఒకవేళ మన సహోదరులు చెప్పినట్లుగానే ఇదిగో మరియ తల్లి మాట ఎండడం లేదు అని యేసు ప్రభు మరియ తల్లిని గౌరవించటం లేదని అనుకుంటే
మరియ తల్లి ఎప్పుడైతే మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అనగానే యేసు ప్రభు ఎందుకు అద్భుతం చేశాడు? మరి అక్కడ నా గడియ ఇంకా రాలేదు అన్నాడు కదా, మరి ఎందుకు అద్భుతం చేశాడు అక్కడ? కారణం ఏమిటి అంటే, గడియ రాకపోయినా కానీ తల్లిని గౌరవించాడు. ఏ దేవుడైతే నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగా కానీ పలికాడో, అదే దేవుడు క్రీస్తు భగవానుడు తల్లికి అమర్యాదను చూపించడు, అవిధేయతను చూపించడు, అగౌరవాన్ని చూపించడు, విధేయతను చూపించాడు, గౌరవాన్నిచ్చాడు. ఆ తల్లి మాట మీద కానాపల్లి పెళ్లిలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళితే ప్రియులారా, ఇంకా లోతుగా ధ్యానించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనములో యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ప్రియులారా, బైబిల్లో పరిపూర్ణమైన సంఖ్య ఎంత? 7. కానీ ఎన్నున్నాయి ఇక్కడ? 6 అని ఉన్నాయి. ఎందుకున్నాయి అవి? వినండి జాగ్రత్తగా. యూదుల ఆచారము కొరకై, యూతుల ఆచారము కొరకై, శుద్ధీకరణకై. ప్రియులారా, ఏమని చెప్తుందంటే ఇక్కడ 6 రాతి బాణలు వెలితిగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. 7 ఉండవలసినటువంటివి 6 ఉన్నాయి. ఏదో లోపం ఉంది అక్కడ. ఆ తర్వాత ఏమని చదువుకుంటామంటే, ఆ బాణలు నీటి వరకు నిండుగా లేవు, వెలితిగా ఉన్నాయి. అవి నిండుగా పొంగిపొర్లంత పరిపూర్ణత లేదు వాటికి. యేసు ప్రభు ఏమన్నాడంటే, వాటిని అంచుల వరకు నింపమన్నాడు. ఇక్కడ ఆగి మనం కొంచెంసేపు ధ్యానం చేద్దాం. యూదుల ఆచారం ప్రకారం, ఆచారాలు ఎక్కువైపోయినాయండి. ఆచారం అనేది పాపాన్ని తీసివేయదో. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాటిలోకి ఆచారాలు జొన్పించారు. 613, 14 ఆజ్ఞలు వాళ్ళు జొన్పించారు. ఈ రీతిగా బిడ్డలారా, ఆచారాల మీద ఆచారాలు వాళ్ళు ఏర్పాటు చేశారు, బలుల మీద బలులు వాళ్ళు అర్పించారు. ఇక్కడ 6 రాతి బాణలు, ఆ 6 రాతి బాణలు నిండుగా లేవు అనటానికి అసంపూర్ణముగా ఉన్నాయి అని తెలియజేయటం ఏమి నేర్పిస్తుందంటే, ఆ ఆచారాలు కొదువ పడినటువంటివి. ఆ ఆచారాలలో పరిపూర్ణత లేదు. ఆ ఆచారాలను మనకి రక్షణ తీసుకొని రాలేవు. ఆ ఆచారాలు మనకి రక్షణ ఇవ్వలేవు అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ రీతిగా అక్కడ కొదువ పడినటువంటి ఆ బాణలని నీటితో నింపమన్నాడు. ప్రియులారా, ఆ తరువాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఇదిగో ఆ ద్రాక్షారసాన్ని రుచి చూచినటువంటి ఆ పెళ్లి పెద్ద, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును, అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రసమునిచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యేసయ్య శ్రేష్టమైన ద్రాక్షారసము అంటే తన యొక్క రక్తాన్ని, ఆయన రక్షణ కొరకై ధారపోయబడేటువంటి లోపము లేనటువంటి క్రీస్తు రక్తాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ రక్తం ప్రియులారా మనల్ని శ్రేష్టమైన ద్రాక్షారసముగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనకి విమోచననిస్తుంది, విడుదలనిస్తుంది, రక్షణను ప్రసాదిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు మరియమాత, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రక్షణ తీసుకొని రావటములో, ఈ రక్షణ మోసుకొని రావటములో మనకి మధ్యవర్తిగా ఉంటుంది. మనకు దేవునికి మధ్యలో ఉండి మన కొరకై ప్రార్థించేటువంటి తల్లిగా ఉంటుంది. ఏ విధముగానైతే నీవు నేను కూడా ఆ కానాపల్లి పెళ్లివారి వలె యేసు ప్రభువుని, మరియమాతని మన కుటుంబాలకు ఆహ్వానించుకోగలిగితే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, ఏ రీతిగానైతే మరియ తల్లి పలికిందో, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికినట్లుగా నీవు నేను కూడా ఆ మరియ తల్లి చెప్పినట్లుగా ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారముగా మనం జీవించగలిగితే మన కుటుంబాలలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, ఊహించండి, ఒక్కరోజున ఆ వివాహానికి మరియ తల్లిని, యేసు ప్రభును ఆహ్వానిస్తేనే అంత గొప్ప అద్భుతం చేశాడే. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీవు నేను ఆ మరియమాతని జపమాల ద్వారా మన కుటుంబాలకి దినదినం అనుదినము కూడా ఆహ్వానించుకుంటే ఎంత గొప్ప అద్భుతాలు చేస్తారు. అయితే ముందుగా చెప్పినట్లుగా ఈ 2 కార్యాలు మనం చెయ్యాలి. ఏమిటి? ఆ మరియమాతని ఆ కానాపల్లి పెళ్లివారి వలె మన ఇంటికి ఆహ్వానించాలి.
రెండవది, మీరు ఆయన చెప్పినట్లు చేయండి. దేవుని చిత్తానుసారముగా మనం జీవించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38, 39 వచనాలలో ప్రియులారా, మరియమాత ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని పలికి ఆయన చిత్తానుసారంగా నెరవేర్చింది కాబట్టి ఆమె ధన్యురాలుగా వెలుగొందుతుంది. నీవు నేను కూడా ఈ రోజున ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవుని వేడుకుందాం. అయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చటానికి, నీ మాట చొప్పున జీవించటానికి, నువ్వు చెప్పినట్లుగా చేయటానికి కావలసిన సహాయం నాకు దయచేయి. అమ్మా తల్లి మరియమాత, మా కుటుంబాలలో మీరు ఉండండి అమ్మా, మా కుటుంబాలలోనికి మీరు రండి తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుణదల మాత మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవదిన పూజా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ రోజున దేవుడు నాకు ఆ మరియ తల్లి పాదాల సన్నిధిలో దివ్యబలి పూజను సాయంత్రం 5:30 గంటలకి సమర్పించేటువంటి అదృష్టాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆ మరియ తల్లి పాదాల సన్నిధిలో ఆ కానాపల్లి పెళ్లి విందులో మరియ తల్లి ఏ విధముగా ఆ బిడ్డల కోసం వేడుకుందో అదేవిధంగా మన కొరకై వేడుకోమని మీ అందరి కొరకై తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లిని వేడుకుందాం. అమ్మా, మా కుటుంబాలలోనికి వేం చేసిరండి. అలనాడు కానాపల్లిలో నిన్ను ఎవరు అడగకపోయినా కానీ నువ్వు సహాయం చేశావమ్మా, నాకు కూడా సహాయం చేయి తల్లి. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఆ మరియ తల్లిని నువ్వు నీ కుటుంబంలోనికి ఆహ్వానించగలిగితే అంతా మరియ తల్లి చూసుకుంటుంది. ఆమె వేడుకుంటుంది నీ కొరకై, ఆమె సహాయం చేస్తుంది నీ కుటుంబానికి. నీ బిడ్డల విషయమై, నీ కుటుంబం విషయమై, నీ భార్య విషయమై, నీ భర్త విషయమై, నువ్వు కష్టాలలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, కన్నిటితో ఉన్నావా, ఆ మరియ తల్లిని ఆహ్వానించుకో. నీ కుటుంబాన్ని అద్భుతంగా మారుస్తుంది. కానాపల్లి పెళ్లిగా నిండైనటువంటి అద్భుతముతో నింపుతుంది. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా నీకు స్తోత్రాలు. ఆ మరియ తల్లిని కానాపల్లి పెళ్లికి ఆహ్వానించి ఆ మరియ తల్లి ద్వారానే నువ్వు మొదటి అద్భుతం చేయాలని నువ్వు సంకల్పించావు. ఆ వెలితిగా ఉన్న, కష్టాలలో ఉన్న, ఇబ్బందులలో ఉన్నటువంటి, అవసరతలో ఉన్నటువంటి ఆ కానాపల్లి పెళ్లి వారికి నీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మహా గొప్ప అద్భుతాన్ని చేశావు. ఈనాడు ప్రభు ప్రత్యేకంగా ఇదిగో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా అమ్మా మరియ తల్లి లూర్దు నగరంలో లూయి బూరియట్ గారి యొక్క కంటిని అద్భుత రీతిగా స్వస్థపరిచిన తల్లి, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమ్మా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన అటువంటి హస్తాలతో యేసురాజా తాకండి, స్వస్థపరచండి. అమ్మా మరియ తల్లి, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేయి తల్లి. నీ అద్భుతాన్ని వారి కుటుంబాలలో జరిగించమ్మా. నీవు నిత్య సహాయమాతవు, క్రైస్తవుల సహాయమాతవు. ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో నీ బిడ్డల యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్నారు వారందరూ కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి కొరకే ప్రార్థన చేయమని, నీ తల్లి హృదయముతో మా కొరకే వేడుకోమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఈ లైవ్ టెలికాస్ట్లో మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎంత ఖర్చు పెట్టి మనం దివ్యవాణి వారి యొక్క సహాయంతో, వారి మంచి హృదయంతో మనం ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో ఈ లైవ్ టెలికాస్ట్ గుణదల మాత నవదిన పూజా ప్రార్థనలు, పండగ పూజలు కూడా సమర్పించబోతున్నాం, మీకు టెలికాస్ట్ చేయబోతున్నాం. అందరూ కూడా వాటిల్లో పాల్గొని మీరందరూ కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు పొందుకోవాలని యొక్క మనవి. మీకు అందరికీ ఒక మనవి, లైవ్ చూసేటువంటి వాళ్ళు 1-2 మెసేజ్లు పెట్టండి, లైక్ చేయండి. ఎందుకంటే అది ఎక్కువ మందికి ఇంకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఎక్కువ మంది ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను పొందుకునే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. మరియ తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్.